హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం చెస్ గేమ్ కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అండ్ దాంతో పాటు ఈ గేమ్ ని ఏ విధంగా ఆడాలనేటువంటిది తెలుసుకుందాం. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బోర్డ్ ని ఏ విధంగా ప్లేస్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇలా మనం ఈ టూ సైడ్స్ లో మనం కూర్చుని ఉంటే కనుక మనకి రైట్ సైడ్ లో ఈ యొక్క వైట్ స్క్వేర్ అనేటువంటిది రావాలి. అలాగే ఆపోనెంట్ కి కూడా రైట్ సైడ్ లో ఈ వైట్ స్క్వేర్ అనేది వస్తుంది. ఒకవేళ మనం ఈ టూ సైడ్స్ లో కనుక కూర్చున్నట్లయితే మనకి రైట్ సైడ్ లో ఈ డార్క్ స్క్వేర్ అనేది వస్తుంది. అలా కనుక మనం ప్లేస్ చేస్తే బోర్డ్ ని రాంగ్ గా ప్లేస్ చేసామని అర్థం. అదే విధంగా ఒకసారి కాయిన్స్ నేమ్స్ అండ్ వాటి యొక్క మూమెంట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాము. దీన్ని రూక్ అని అంటాము. రూక్ ని మనం ఎలిఫెంట్ అని కూడా అనొచ్చు. అయితే ఈ రూక్ అనేది మనకి 4 స్ట్రైట్ డైరెక్షన్స్ లో కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ లో కనుక రూక్ ఉంటే ఈ మూమెంట్ అనేది ఇలా స్ట్రైట్ డైరెక్షన్స్ లో అయినా మూవ్ అవుతుంది, లేదా ఇలా స్ట్రైట్ డైరెక్షన్ లో అయినా మూవ్ అవుతుంది, లేదా ఇలా, లేదంటే ఈ విధంగా ఇలా 4 స్ట్రైట్ డైరెక్షన్స్ లో మాత్రమే ఈ రూక్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. బిషప్ అనే అంటారు దీన్ని క్యామెల్ అని కూడా అంటారు. ఈ బిషప్ అనేటువంటిది మనకి ఈ రూక్ కి ఆపోజిట్ అన్నమాట. ఈ బిషప్ అనేది 4 క్రాస్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ దీన్ని ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే ఇది దీని యొక్క క్రాస్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనకి 4 క్రాస్ డైరెక్షన్స్ లో మాత్రమే ఇది బిషప్ అనేటువంటిది మూవ్ అవుతుంది. దీంతో పాటు క్వీన్ అని అంటారు దీన్ని. చాలా చోట్ల దీన్ని మినిస్టర్ అని కూడా అంటారు, కానీ అది రాంగ్ అండి. దీన్ని క్వీన్ అనే అంటారు. అయితే దీని యొక్క పవర్ ఏంటి అంటే ఈ రూక్ అండ్ బిషప్ ఈ రెండింటిని కలిపినటువంటి పవర్ మనకి ఈ క్వీన్ కి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వీన్ అనేటువంటిది ఎయిదర్ స్ట్రైట్ డైరెక్షన్స్ లో 4 స్ట్రైట్ డైరెక్షన్స్ లో అయినా మూవ్ అవుతుంది, ఆర్ మనకి క్రాస్ 4 డైరెక్షన్స్ లో అయినా సరే మూవ్ అవ్వగలిగే పవర్ అనేటువంటిది దీనికి ఉంటుంది అని అర్థం. సో ఈ 2 ఆర్మీ యొక్క పవర్ అనేటువంటిది ఈ క్వీన్ కి అయితే ఉంటుంది. దీంతో పాటు మనకి దీన్ని నైట్ అని అంటారు. మనం జనరల్ గా హార్స్ అని కూడా అనొచ్చు. ఈ నైట్ అనేటువంటిది ఎల్ షేప్ లో స్ట్రైట్ ఫార్వర్డ్ గా 3 స్టెప్స్ వరకు మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే దీని యొక్క 3 డైరెక్షన్ స్ట్రైట్ వర్డ్ లో 1, 2 స్ట్రైట్ గా వెళ్ళిన తర్వాత 3rd స్టెప్ అనేది ఎల్ షేప్ కన్వర్ట్ అవుతుంది. అంటే ఇది ఇక్కడ నుండి ఇక్కడికి జంప్ అయినట్టు అర్థం. అలాగే ఇది 1, 2, 3 అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయిందని అర్థం. అలాగే స్ట్రైట్ డైరెక్షన్స్ లో 1, 2, 3 ఇలా జంప్ అవుతుంది. అలాగే 1, 2, 3 ఇలా జంప్ అవుతుంది అని అర్థం. సో ఈ విధంగా ఎల్ షేప్ లో మనకి 4 స్ట్రైట్ డైరెక్షన్స్ లో ఈ నైట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. దీంతో పాటు కింగ్ కోసం కూడా ఒకసారి చూద్దాం. ఈ కింగ్ యొక్క ప్లేస్ అనేది ఆల్ డైరెక్షన్స్ లో మూవ్ అయినప్పటికీ దీన్ని ఒక స్టెప్ మాత్రం మూవ్ చేయగలం, ఇంకెక్కువ స్టెప్స్ అనేది మూవ్ అవ్వదు. సో ఇలా మూవ్ చేయొచ్చు, ఇలా 4 స్ట్రైట్ డైరెక్షన్స్ లో మూవ్ చేయొచ్చు, లేదా ఇలా క్రాస్ డైరెక్షన్స్ లో కూడా మూవ్ చేయొచ్చు, కానీ సింగిల్ స్టెప్ మాత్రమే ఇది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ మొత్తం 5 టైప్ కాయిన్స్ అనేవి పవర్ ఆఫ్ ది బోర్డ్ అండి. వీటితో పాటు సోల్జర్ కూడా ఉంటుందండి. ఈ సోల్జర్ అనేటువంటిది బోత్ సైడ్స్ కూడా 8 and 8 పవర్స్ అయితే కలిగి ఉంటాయి ఈ సోల్జర్స్ అనేవి. ఈ సోల్జర్ అనేది సింగిల్ స్టెప్ మాత్రమే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మూవ్ అవ్వగలదండి. దీంతో పాటు ఈ సోల్జర్ అనేటువంటిది ఇనీషియల్ బర్త్ ప్లేస్ నుండి ఏదర్ 2 స్టెప్స్ ఆర్ సింగిల్ స్టెప్ గా కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆపోనెంట్ యొక్క కింగ్డమ్ లోకి ఎంటర్ అయ్యి ఎండ్ ఆఫ్ ది ప్లేస్ కి కనుక రీచ్ అవ్వగలిగితే దానికి ప్రమోషన్ వస్తుందండి. అప్పుడు మనకున్నటువంటి ఈ 4 పవర్స్ లో ఏ పవర్ నైనా మనం రీప్లేస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలా ఒకవేళ గనక ఇంకొక సోల్జర్ కనుక ఎంటర్ అయితే మళ్ళీ అగైన్ మనం ఈ క్వీన్ ని, లేదంటే రూక్ ని, బిషప్ ని, నైట్ ని దేన్నైనా ఎన్నిసార్లు అయినా మనం రీప్లేస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది మనకి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఈ సోల్జర్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ లో మూవ్ అవుతుందని చెప్పుకున్నాం కదండి. ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ లో మూవ్ అవుతున్నప్పుడు ఒకవేళ ఏదైనా ఆపోనెంట్ టీం యొక్క ఆర్మీ దీని యొక్క సైడ్ బ్లాక్ కి ఆపోజిట్ సైడ్ బ్లాక్ కనుక రీచ్ అయితే ఇది దాన్ని క్యాప్చర్ చేయడం కోసం క్రాస్ గా కూడా మూవ్ అవ్వగలుగుతుంది. సో ఇలా క్యాప్చర్ చేయడం అంటే దీన్ని చంపడం అని అంటారు. ఇలా క్యాప్చర్ చేయడానికి ఇది క్రాస్ గా కూడా మూవ్ అవుతుందండి. సో బేసిక్ రూల్స్ అన్ని ఇవేనండి. దీంతో పాటు మనం ఒకసారి గేమ్ లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా ఇంకా రిమైనింగ్ రూల్స్ అనేవి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం వీటిని ఎలా ప్లేస్ చేయాలనేది చూద్దాం.
అండ్ ఇక్కడ మనం కింగ్ ని ఏదైతే కలర్ ఉందో దానికి ఆపోజిట్ కలర్ లో ప్లేస్ చేయవలసి ఉంటుంది. ఇది వైట్ కలర్ కింగ్ కాబట్టి మనం బ్లాక్ కలర్ లో ప్లేస్ చేయాలి. అలాగే క్వీన్ ని ఏదైతే కలర్ ఉందో దాన్ని ఈక్వల్ కలర్ లోనే ప్లేస్ చేయాలి. ఇది వైట్ కాబట్టి వైట్ లోనే ప్లేస్ చేయాలి. అలానే ఆపోనెంట్స్ ని కూడా మనం ప్లేస్ చేద్దాం. సో ఇదండి మొత్తం. ఈ ఎడ్జెస్ లో రూక్స్ అనేవి ఉంటాయి. ఇలా ఈ ఎడ్జెస్ లో మనకి రూక్స్ అనేవి ప్లేస్ చేస్తామండి. దాని తర్వాత మనం నైట్స్ అనేవి ప్లేస్ చేయాల్సి ఉంటుంది. రూక్ తర్వాత నైట్స్ అనేవి మనం ప్లేస్ చేస్తాము ఈ ఆర్మీలో కూడా. అండ్ వాటి తర్వాత బిషప్స్ ని కూడా మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా బిషప్స్ ని ప్లేస్ చేసాము. దాంతోపాటు బ్లాక్ కింగ్ కాబట్టి మనకి వైట్ ప్లేస్ లో, వైట్ కింగ్ కాబట్టి బ్లాక్ ప్లేస్ లో ఆపోజిట్ గానే ఉంటాయండి. ఏ ఆర్మీకి ఆ ఆర్మీ ఆపోజిట్ గానే ఉంటుంది. దీంతో పాటు క్వీన్ బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్ ప్లేస్ లో, వైట్ క్వీన్ కాబట్టి వైట్ ప్లేస్ లో మనం ప్లేస్ చేసాము. ఈ విధంగా అరేంజ్మెంట్ ఆర్డర్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఒకసారి మనం ఆడి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని ఇనిషియల్ స్టేజ్ లో 2 or 1 steps అని మూవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇనిషియల్ గా నేను 2 steps అయితే మూవ్ చేశాను. ఆపోనెంట్ లో ఉన్న ఆర్మీ సింగిల్ స్టెప్ ని కూడా మూవ్ చేసుకోవచ్చు. దానికి ఛాన్స్ 2 steps ని కూడా మూవ్ చేసుకునే ఛాన్స్ ఉంది, కానీ అది సింగిల్ స్టెప్ మాత్రమే మూవ్ చేసుకుంది అనుకోవచ్చు. దెన్ నేను నైట్ కోసం ఇంకొక పవర్ అయితే మీకు చెప్పాలండి. ఇక్కడ మనం ఏదైనా మన సోల్జర్ కానీ లేదా ఏదైనా పవర్ అనేది మనకి వెళ్ళే రూట్లో అబ్స్టాకిల్ గా కనుక ఉంటే మనం దాన్ని క్యాప్చర్ చేయలేమండి. ఎందుకంటే మన ఆర్మీని మనం చంపుకోలేము కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వీన్ కనుక ఇక్కడ ఉంది అనుకుంటే దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలము, కానీ ఏంటంటే మన సోల్జర్ ఉంది, దాన్ని మనం క్యాప్చర్ చేయలేము కాబట్టి ఇది ఇక్కడే ఉండిపోతుంది. సో మన సోల్జర్ అనేది దీన్ని బ్లాక్ చేస్తుందండి. ఇలా సైడ్ డైరెక్షన్ తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ ఆపోనెంట్ లో వేరే సోల్జర్ కానీ వేరే పవర్ ఆర్మీ కానీ ఉంటే కనుక దాన్ని క్యాప్చర్ చేస్తుంది మన టీం అనేది. దాంతోపాటు ఈ విధంగా కనుక వెళ్తే వాళ్ళ యొక్క ఆర్మీ ఖచ్చితంగా మన ఆర్మీని క్యాప్చర్ చేస్తుంది. అయితే ఇక్కడ చెప్పాను కదండి ఆల్రెడీ, ఒకవేళ దీనికి చంపే ఛాన్స్ కనుక వస్తే అంటే క్యాప్చర్ చేసే అవకాశం వస్తే కనుక ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ గానే కాకుండా మనకి క్రాస్ లో కూడా మూవ్ అవుతుంది ఈ విధంగానే. ఇంకొక చిట్ ఏంటి అంటే ఈ నైట్ కోసం చెప్పడం మర్చిపోయాను. ఈ నైట్ అనేది ఒక్కటి మాత్రమే మన పవర్స్ ఒకవేళ అడ్డుగా ఉన్నప్పటికీ మనల్ని బ్లాక్ చేసినప్పటికీ దీన్ని ఓవర్కమ్ చేసి జంప్ చేసి ఎల్ షేప్ లో ముందుకు వెళ్ళగలదు అనమాట. సో ఇది జంపింగ్ పవర్ ని కలిగి ఉంటుంది కాబట్టి జంప్ చేసి ముందుకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం అయితే గేమ్ ని ఆడవలసి ఉంటుందండి. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో రేపటి నుండి ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా నేర్చుకున్నాను. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీలైతే చెస్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.